నీతి ఆయోగ్ వాళ్ళు ఒకటి ఇచ్చారు, ఒక రిపోర్ట్. ఆ రిపోర్టు డాక్టర్ రామచంద్రరావు గారు రాజ్యసభ సభ్యుడిగా ఉండి నీతి ఆయోగ్కి లెటర్ రాశాడు. ఏమన్నా ఏదో రిపోర్ట్ ఇచ్చినట్టు తెలిసింది, ఆ రిపోర్ట్ మాకు ఇవ్వండి అంటే రిప్లై వచ్చింది తెలుసండి ఒక ఎంపీకి. అది సీక్రెట్ రిపోర్టు, ఒక్క కాపీయే ఉంది. ఆ కాపీ ప్రధానమంత్రి గారికి పంపించేసాం, అని చేత మీకు ఇవ్వటం కుదరదు అని. ఆంధ్రప్రదేశ్ గురించి నీతి ఆయోగ్ అనేటువంటి ఒక ప్రభుత్వ సంస్థ ఒక రిపోర్ట్ తయారు చేస్తే ఆ రిపోర్ట్ ఇవ్వడానికి కుదరదని రిప్లై ఇచ్చారు. ఈయన దాని మీద ప్రివిలేజ్ కూడా మూవ్ చేశాడు. ఈయన అలా అనడానికి హక్కు ఉందా వీళ్ళకి? ఎంపీని నేను అడుగుతుంటే లేదని అంటారా అని. వాళ్ళు ప్రివిలేజ్ కూడా లెక్క చేయలే. వైజాగ్లో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, రమేష్ చంద్ర వర్మ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎలాగా ఆర్టీఐ పెడుతూనే ఉంటాడు. ఆయన ఒకడు, విజయవాడలో ఎనగంటి రవి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒకడు. వీళ్ళిద్దరూ ఆర్టీఐ పెడుతూనే ఉంటారు. పెట్టి వచ్చిన రిప్లై వచ్చేదాకా పేక బిసుకుతూ ఉంటారు వాళ్ళది. చివరికి నీతి ఆయోగ్ వాడు ఆ వర్మకి పంపించాడు వాళ్ళు రాసిన లెటర్. ఆ లెటర్లో ఏం రాశారంటే వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదు, క్లియర్గా చెప్పేశారు. రిసోర్స్ గ్యాప్ ఏదైతే యాక్ట్లో పెట్టారో 17,500 కోట్ల రూపాయలు మాకు వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏదైతే రిక్వెస్ట్ పెట్టారో వాటిలో పెన్షన్లకు ఇచ్చే డబ్బు, ఇన్సెంటివ్స్కి ఇచ్చే డబ్బు, జీతాలు పెంచిన డబ్బు, ఈ డబ్బు అంతా కూడా మనకు ఇవ్వాల్సిన పని లేదు, అది రిసోర్స్ గ్యాప్ కాదు అని పక్కన పెట్టి వీళ్ళు 17,000 కోట్లు అడిగితే వాళ్ళు 4,000 కోట్లకు తగ్గించారు. అది కూడా నీతి ఆయోగ్ రిపోర్ట్లో రాశారు. ఇక స్పెషల్ కేటగిరీ అని చెప్పి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తే పక్క రాష్ట్రాల వాళ్ళ నుంచి గొడవ వస్తుంది కాబట్టి అది కూడా ఇవ్వడానికి వీల్లేదు. నో ట్యాక్స్ ఇన్సెంటివ్స్ టు ఆంధ్రప్రదేశ్. స్పెషల్ కేటగిరీ లేదు, కొన్ని ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చా అంటే అది కూడా ఇవ్వడానికి లేదు. ఎందుకంటే పక్క రాష్ట్రాల వాళ్ళు మమ్మల్ని డామినేట్ చేసేస్తుంది ఆంధ్రప్రదేశ్ గొడవ చేస్తారు కాబట్టి ఇవ్వడానికి వీల్లేదు. మనం మామూలుగా పేక నొక్కేస్తే మనం గొడవ చేసింది ఏం వినబడాల వాళ్ళకి, మనకు ఏదైనా చేస్తే పక్క వాళ్ళు వినపడతారని చెప్పి నీతి ఆయోగ్ వాళ్ళు క్లియర్గా రాశారు. పోలవరం ప్రాజెక్టు 70-30 నేషనల్ ప్రాజెక్టు కాదు, 70:30 కట్టాలి. రైల్వే జోన్కి జస్టిఫికేషన్ లేదు. ఇవాటికి కూడా రైల్వే జోన్ గురించి మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు. నీతి ఆయోగ్ వాడు క్లియర్గా ఇచ్చేశాడు, నో జస్టిఫికేషన్ ఫర్ రైల్వే జోన్. దుగ్గరాజపట్నం పోర్టు కాస్ట్ ఆఫ్ ల్యాండ్, రీహాబిలిటేషను, రీసెటిల్మెంటు, ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు కమిట్మెంట్స్ ఇస్తే ఏపీ గవర్నమెంట్ మేము పోర్టు కడతాం. ఇంకేముందండి పోర్టు? అన్నీ మనమే కమిట్మెంట్ చేస్తే వాళ్ళు ఇంక కట్టేదేమి? అన్నీ కమిట్మెంట్ ఇవ్వాలట. మేమే ల్యాండ్ ఎక్వైర్ చేస్తాం, మేమే దానికి డబ్బులు పే చేస్తాం, మేమే ఎక్స్టర్నల్ పోర్ట్ అంతా మేమే కడతాం, సముద్రంలో వాళ్ళు కడతారట. అది ఒకటి. మెట్రో రైలు ఫీజిబిలిటీ వర్కౌట్ చేయాలి. 9, 10, 11 9, 10 రెండు ఉన్నాయి. ఈ 9, 10లో బోల్డ్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ మనం 60 ఏళ్ళ కలిసి ఉన్నప్పుడు కట్టిన 60 ఏళ్లలో కట్టినవన్నీ కూడా ఏం చేయాలి అన్న దాని మీద 58-42 జనాభా లెక్కల ప్రకారం మీరు పంచుకోవాలి అని చెప్పి క్లియర్గా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారు. ఇదిగో ఇది షెడ్యూల్, 9th షెడ్యూల్. ఇది 9th షెడ్యూల్లో ఆస్తులు అనేది యాక్ట్లో పెట్టారు. 9th షెడ్యూల్లో ఎన్ని ఆస్తులు ఉన్నాయి? 89 ఆస్తులు. 9th షెడ్యూల్లో 89 ఆస్తులు అండి. అలాగే 10th షెడ్యూల్లో ఇన్స్టిట్యూషన్స్. ఇవి 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయి? 107 ఇన్స్టిట్యూషన్స్, 89 వ్యాపార సంస్థలు, 107 ఇన్స్టిట్యూషన్స్. వీటిని ఎలా పంచుకోవాలంటే 58-42 జనాభా ప్రకారం పంచుకోవాలని ఇందులో పెట్టారు. దీని మీద ఇప్పటివరకు ఏమీ లేదు. పార్లమెంట్లో ఎప్పుడో క్వశ్చన్ వేస్తే, విజయసాయి రెడ్డి గారు క్వశ్చన్ వేస్తే దానికి మినిస్టర్ గారు సమాధానం చెప్పారు. వాళ్ళు ఒప్పుకోవట్లేదా, మేమేం చేయమంటాం? ఇద్దరిని కూర్చోబెట్టి మేమేదో మీడియేటరే తప్ప సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేయవలసిన బాధ్యత మాది కాదు. ఇంకెందుకండి సెంట్రల్ యాక్ట్? అసలు కేంద్ర ప్రభుత్వం అన్నది కొట్టుకు చావండి రా అని వదిలేశారు తప్ప యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయమని అడిగితే స్పెషల్ కేటగిరీ లేదు, యాక్ట్లో లేదంటున్నారు. యాక్ట్లో ఉన్నవాటి కూడా ఏంటి? ఎప్పుడైనా చూసామా ఇలా? ఎక్కడైనా భారతదేశంలో ఏ యాక్ట్ అయినా సరే యాక్ట్ చేసాం కానీ అమలు చేయడం మా వల్ల కాదయా, మేము దాన్ని మమ్మల్ని అడగండి, మీరు కూర్చుంటే మేము మధ్యవర్తిగా కూర్చుంటామని డైరెక్ట్గా పార్లమెంట్లో రిప్లై ఇచ్చాడు.
ఇవాళ ఏం చేయాలి? ఏదో 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు అయిందంటే యాక్ట్ కూడా ఇంకా కాలదోషం పట్టేస్తుంది. యాక్ట్లో కూడా పెట్టిన వాటన్నిటికీ టైం 10 ఏళ్ళే పెట్టారు. ఏ ఇన్స్టిట్యూషన్ కట్టాలన్నా ఏమీ ఇవ్వలేదు, మనకి ఏమీ జరగలేదు, యాక్ట్ ఇంప్లిమెంటేషన్ జరగలేదు. పోలవరం 10 ఏళ్ళు అయింది, ఏమైందిరా అంటే మళ్ళీ అసలు పునాదే కొట్టుకుపోయింది అంటున్నారు. పునాదే కొట్టుకుపోయిన తర్వాత ఏం చేస్తారు, ఎలా చేస్తారో ఇప్పటివరకు ఎవడో తేల్చలేదు. మొన్న ఈ రమేష్ చంద్ర వర్మ అన్నవాడు ఒక తెప్పించాడు, దీనికి రిప్లై వచ్చింది ఆర్టీఐకి. దాని రిప్లై ప్రకారం 2021లో కొట్టుకుపోయినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు ఎప్పుడు పూర్తయింది అని అడిగాడు. ఎప్పుడు కొట్టుకుపోయింది అంటే ఆన్సర్ ఏమి ఇచ్చారంటే 2021లో కొట్టుకుపోయింది అని ఇచ్చారు. ఇది ఎప్పుడు పూర్తయింది అని క్వశ్చన్ వేశాడు. దానికి ఆన్సర్ ఏమి ఇచ్చారంటే 2022లో పూర్తయింది అని. 22లో పూర్తయింది, 21లోనే ఎలా కొట్టుకుపోయిందో నాకు అర్థం కాల. 21లో కొట్టుకుపోయిందని ఇచ్చారు రిప్లై. 21, 22, 22, 23 అలా చూడాలి. 20, 21, 21, 22లో కొట్టుకుపోయింది, 22, 23లో పూర్తయిందని ఇచ్చారు. ఏమన్నా అంటే వాళ్ళందరూ రావాలి, కూర్చోవాలి. వేసేవాడిని కమిటీ, ఇందులో పార్లమెంట్, దానికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఒకటి ఉంది, సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంది, ఇక్కడ ఇంజనీర్స్, చీఫ్ ఇంజనీర్ గారు ఉంటారు. దాని మీద స్పెషల్గా కొంతమంది ఇంజనీర్లు వేశారు. ఏం చేశారా అంటే పోలవరం, ఆయన ఎవరో ఎన్వైరన్మెంటలిస్ట్ చెప్పాడు. ఆయన పోలవరం కానీ కట్టారా, ఫ్లడ్ వస్తే మొత్తం రాజమండ్రి, ఏలూరు అన్నీ కొట్టుకుపోతాయని. చివరికి డయాఫ్రమ్ వాళ్ళు పోవటం చూస్తుంటే ఇది ఆయన చెప్పినట్టు అవుతుందా ఏంటిది? పకడ్బందీగా కట్టారా? అసలు కొట్టుకుపోవటం ఏంటి? ఆ బావర్ అన్న వాళ్ళకి ఇచ్చారు కాంట్రాక్టు, కొట్టుకుపోవటాలు ఏమన్నా పెట్టారా? అందులో ఎన్ని ఏళ్ళు గ్యారంటీ ఇస్తున్నామని ఏమన్నా పెట్టారా? ఉత్తినే కాంట్రాక్ట్ ఇచ్చారా? ఏమి ఎవరికి? చంద్రబాబు నాయుడు గారి టైంలో బస్సులు ఎక్కి తీసుకెళ్ళి చూపించేవారు, బాజా భజంత్రీలు భోజనాలు పెట్టి. జగన్మోహన్ రెడ్డి టైంలో పోలీసులు పెట్టేశారు, ఎవరో వెళ్ళి చూడటానికి కూడా వీల్లేదు. అప్పుడు వెళ్ళి చూస్తే మనకేం అర్థం అవ్వదు, ఇప్పుడు చూడకపోయినా ఏం అర్థం అవ్వదు. పోలవరం అంటే అందరి దృష్టిలో ఏంటంటే ఇదో శ్రీశైలం లాగో, నాగార్జున సాగర్ లాగో, బాక్రా రంగం లాగో ఏదో ఒక డ్యామ్ కడతారు, వాటర్ వస్తుంది అనుకుంటున్నారు. పోలవరం అనేది పూర్తయితే సుమారు 2000 టీఎంసీ మీద ఆంధ్రప్రదేశ్కి అధికారం వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? పోలవరం కట్టిన చోట నుంచి ధవళేశ్వరం మధ్యలో ఇంకో రాష్ట్రం ఏర్పడడానికి అవకాశం.